టెక్నాలజీ పెరిగాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ నిమిషాన ఏ న్యూస్ వైరల్ అవుతుందో అసలు నిజమేదో రూమర్ ఏదో కూడా తెలియని సిచ్యువేషన్ ఏర్పడింది మనకి. ఫేక్ న్యూస్ ఏదో ఒరిజినల్ ఏదో తెలియాలంటే అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్ టాలీవుడ్ టాప్ స్టార్ మూవీకి ఎదురైంది. ఇంతకీ ఎవరా టాప్ స్టార్? వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓజీ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడా? ఇదే సరైన సమయంగా పవన్ కొడుకుని లాంచ్ చేస్తున్నారా అంటే అవుననే సంకేతాలే అందుతున్నాయి. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఓజీ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ ఓజీ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్కు చేరుకుంది. హైదరాబాద్లో రీసెంట్గా ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ ముగించిన తర్వాత పవన్ ఓజీ మూవీ సెట్స్కి వెళ్తారని టాక్. నెక్స్ట్ మంత్ నుంచి పవన్ ఓజీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఓజీలో అకిరానందన్ ఎంట్రీకి సంబంధించి షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం ఇప్పటికే అకిరా పాత్కి సంబంధించిన షూటింగ్ కూడా ముగించారని సమాచారం. అందుకుగాను అకిరానందన్ 2 రోజుల పాటు షూటింగ్ సెట్స్కి వెళ్లినట్లు తెలిసింది. ఓజీ మూవీ క్లైమాక్స్లో అకీరా సన్నివేశాలు వస్తాయని కూడా సమాచారం. ఈ సీన్స్ అకీరా లాంచింగ్కి పర్ఫెక్ట్గా వచ్చాయని అంటున్నారు. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ అకీరా ఒకే ఫ్రేమ్లో ఎక్కడైనా కనిపిస్తారా అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే అభిమానుల్లో ఓ పూనకం వచ్చేస్తుంది. అలాంటిది ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లు బద్దలవ్వాల్సిందే. మరి అందుకు డైరెక్టర్ సుజిత్ అకీరాకు ఛాన్స్ ఇచ్చాడా లేదా అన్నది అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి. నిజానికి అకిరానందన్ మంచి మ్యూజిక్ లవర్ అని అందరికీ తెలుసు. యాక్టర్ కావడం కంటే మ్యూజిక్ డైరెక్టర్ అవడం అన్నది అకీరా డ్రీమ్ అని గతంలోనూ తాను చేసిన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కూడా చూశాం. కానీ మెగా అభిమానులు మాత్రం అకీరా యాక్టర్ అవ్వాలని, పవన్ వారసత్వాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నారు. ప్రెజెంట్ పవన్ రాజకీయాల్లో బిజీ అవుతున్న క్రమంలో అకీరాలో పవన్ని చూసుకోవాలన్నది అభిమానుల కోరిక. మరి అంతా అనుకున్నట్లు ఓజీ మూవీతో అకీరా ఎంట్రీ ఇస్తే మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరినట్లే అవుతోంది. చూడాలి మరి మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా లేదా అనేది.